Dear students, good morning to all. Welcome to online classes. Myself B. Sacharana, Department of Physics. I am going to discuss elective paper in 6th semester, paper 7C. The title is Renewable Energy Sources. సో ఎలక్టివ్ పేపర్ నేను డీల్ చేస్తున్నాను. ఇది టైటిల్ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. దీంట్లో నేను ఆల్రెడీ 5 వీడియోస్ కంప్లీట్ చేశాను అండ్ 5 లెక్చర్స్ కంప్లీట్ చేశాను. దిస్ ఇస్ లెక్చర్ నెంబర్ 6. యూనిట్ 1లోనే ఉన్నాం. స్టిల్ యూనిట్ 1. స్టిల్ వీఆర్ ఇన్ ద యూనిట్ 1. దిస్ ఇస్ లెక్చర్ నెంబర్ 6. The topic is global warming. యూనిట్ 1లో చాప్టర్ 2లో గ్లోబల్ వార్మింగ్ టాపిక్. ఇది లెక్చర్ నెంబర్ 6 అండి. సో వాట్ ఈస్ ద గ్లోబల్ వార్మింగ్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, వాట్ ఆర్ ద కంట్రోలింగ్ మెథడ్స్ ఫర్ రిడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ కల కారణాలు ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఏంటి, దాని కంట్రోలింగ్ మెథడ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచర్ పెరగడం డ్యూ టు ఇంక్రీజ్డ్ అమౌంట్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటనేది ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎన్ని రకాలు ఉన్నాయనేది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్కి కార్బన్ డైఆక్సైడ్ అండి. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎర్త్ యొక్క యావరేజ్ టెంపరేచరు గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల పెరగడాన్ని ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. బేసిక్గా గ్లోబ్ యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత అంటే 15 డిగ్రీ సెంటిగ్రేడ్. బట్ ఆ యావరేజ్ టెంపరేచర్ 15 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా పెరిగితే కనుక దాన్ని ఏమంటే గ్లోబల్ వార్మింగ్ వచ్చిందని మీనింగ్ చెప్తాం. ఓకే, సో ఆ గ్లోబల్ వార్మింగ్ రావడానికి కారణం ఎవరంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల ఏం జరుగుతుందంటే ఎర్త్ మీద ఒక బ్లాంకెట్ లాంటిది క్రియేట్ అయిపోతుంది. బ్లాంకెట్ అంటే దుప్పటి అంటాం కదా తెలుగులో, మనకి లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే కనుక దుప్పటి, చలికాలంలో కప్పుకునే రగ్గు లాంటిది. సో దానివల్ల ఏమవుతుందంటే సన్ నుంచి వచ్చిన రేడియేషన్ ఎర్త్ మీద పడిన తర్వాత, అంటే హీట్ రేడియేషన్ ఎర్త్ మీద పడిన తర్వాత మరలా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే అట్మాస్ఫియర్లోకి మరలా వెళ్ళిపోతుంది కొంత హీట్ అనేది. అలా వెళ్ళకుండా ఈ బ్లాంకెట్ ఏం చేస్తుందంటే ఆపేస్తుంది అన్నమాట. కాబట్టి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, ఎర్త్ సర్ఫేస్ మీద అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే వేడిగా ఉంటుందన్నమాట. ఈ హీట్ బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఎర్త్ సర్ఫేస్ మీద అట్మాస్ఫియర్ అంతా కూడా వేడిగా ఉంటుంది. ఈ బ్లాంకెట్ క్రియేట్ చేసేది ఎవరంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఈ ఎఫెక్ట్ని ఏమంటామంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా. సో దిస్ ఎఫెక్ట్ క్రియేట్స్ ఏ న్యాచురల్ బ్లాంకెట్ విచ్ ప్రివెంట్స్ ద హీట్ ఫ్రమ్ ఎస్కేపింగ్ బ్యాక్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. సో ఈ బ్లాంకెట్ ఏం చేస్తుందంటే ఎర్త్ నుంచి మరలా రిఫ్లెక్ట్ అవుతున్న హీట్ని ప్రివెంట్ చేస్తుంది, అంటే వెళ్ళకుండా అడ్డుకుంటుంది అన్నమాట. ఓకేనా. ఇలాగా వెళ్ళకుండా అడ్డుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ హీట్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. అంటే అది హీట్ రేడియేషన్ బయటకు వెళ్ళదు కాబట్టి ఎర్త్ అట్మాస్ఫియర్ ఉపరితలం అంతా కూడా ఎలా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని ఏమంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో పార్టిసిపేట్ చేసే గ్యాసెస్ ఏంటంటే మెయిన్లీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అండ్ ఓజోన్. ఈ 3 కూడా గ్రీన్ హౌస్, ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. గ్రీన్ హౌస్ గ్యాసెస్, దిస్ గ్యాసెస్ అబ్జార్బ్ ద ఇన్కమింగ్ రేడియేషన్, అంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుని అండ్ ఎమిట్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఓకే, సన్ నుంచి వచ్చిన రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుని ఎర్త్ మీద నుంచి దేన్ని ఎమిట్ చేస్తాయంటే ఐఆర్ రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. ఓకే, ఇన్ ఫ్యాక్ట్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్. ఓకే, సన్ నుంచి వచ్చే రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుని ఏ రేడియేషన్ ఎమిట్ చేస్తాయంటే ఐఆర్ రేడియేషన్. ఈ ఐఆర్ రేడియేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ప్లాంట్స్, యానిమల్స్ పెరగడం కోసం, అంటే అవి బతకడం కోసం ఉపయోగపడితే ఐఆర్ రేడియేషన్. ఎందుకంటే అది కొంత వేడిని క్రియేట్ చేస్తుంది ఐఆర్ రేడియేషన్ మీద. ఆ వేడి మొక్కలకు కానీ జంతువులకు కానీ కావాలి. అవి వాటిని లైఫ్ని సస్టైన్ చేసుకోవాలంటే కనుక ఆ వేడి అనేది కావాలి. ఒక మొక్క పెరగాలన్నా, ఒక జంతువు బతకాలన్నా సరే ఆ వేడి అనేది ఉండాలి. ఆ వేడి దీనివల్ల వస్తుంది, ఐఆర్ రేడియేషన్ వల్ల వస్తుంది. ఆ ఐఆర్ రేడియేషన్ ఎవరు క్రియేట్ చేస్తారని గ్రీన్ హౌస్ గ్యాసెస్. సన్ నుంచి వచ్చే రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుని ఐఆర్ రేడియేషన్ రిలీజ్ చేస్తారు. ఓకేనా. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అమౌంట్ పెరిగిపోతే కనుక అవి రిలీజ్ చేసే హీట్ కంటెంట్ కూడా పెరుగుతుంది, అంటే ఐఆర్ రేడియేషన్ కంటెంట్ కూడా పెరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా ఎర్త్ యొక్క ఉపరితలం యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంటుంది. అలా పెరగడాన్ని ఏమంటే గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్, నెంబర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఒకసారి క్లియర్గా చూడండి ఒకసారి. వాటర్ వేపర్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. సో ఇది కూడా హీట్ని క్రియేట్ చేస్తుంది. సో ఎలాగనేది ఫర్దర్ స్లైడ్లో చూద్దాం. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఇంక్లూడ్స్ హెచ్సిఎఫ్సిస్ అండ్ హెచ్ఎఫ్సిస్. హెచ్సిఎఫ్సి అంటే మీనింగ్ ఏంటంటే హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, హెచ్ఎఫ్సి మీనింగ్ ఏంటంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్.
వీటన్నిటి వల్ల కూడా ఎర్త్ యొక్క అంటే ఒక్కొక్క గ్యాస్ ఒక్కొక్క ప్రాసెస్లో రిలీజ్ అవుతుంటుంది. కొన్ని రకాల ప్రాసెస్లో కొన్ని రకాల గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. అన్ని రకాల గ్యాసెస్ రిలీజ్ అవ్వాలని లేదు, కొన్ని రకాల ప్రాసెస్లో కొన్ని రకాల గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. అది ఫార్మింగ్ అవ్వచ్చు, లేదా ఇండస్ట్రీలో అవ్వచ్చు, లేదా మన ఏసీస్ నుంచి అవ్వచ్చు, రిఫ్రిజిరేటర్ నుంచి అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ డిఫరెంట్ ప్రాసెస్లో డిఫరెంట్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. వీటన్నిటిని ఏమంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఓకేనండి, రైట్. సో కాజెస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ గల కారణాలండి, గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అవ్వడానికి కారణం సార్ చూద్దాం. మెయిన్ డిఫారెస్టేషన్. ఇది మ్యాన్ మేడ్ రీజన్స్, అంటే మనిషి చేసిన తప్పుల వల్ల గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అయిందని చెప్పడం కోసం మ్యాన్ మేడ్ రీజన్స్. సో ఫస్ట్ది ఏంటంటే డిఫారెస్టేషన్, సెకండ్ది ఏంటంటే వెహికల్స్ని యూజ్ చేయడం, థర్డ్ది ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. సో డిఫారెస్టేషన్ అంటే మీనింగ్ ఏంటంటే అడవులను నరికివేయడం. అడవులను నరికివేయడం వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అవుతుంది. ఎలాగైనా చూద్దాం. వెహికల్స్ని యూజ్ చేయడం వల్ల. సో ఈ గ్లోబల్ వార్మింగ్ కారణం ఏంటంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కదా. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కూడా ఈ డిఫరెంట్ ప్రాసెస్లో రిలీజ్ అవుతూ ఉంటాయండి. ఈ డిఫారెస్టేషన్లో కానీ, వెహికల్స్ని యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవుతాయి. ఏ ప్రాసెస్లో రిలీజ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకే, మొదటి డిఫారెస్టేషన్ అంటే ఏంటి చూద్దాం. డిఫారెస్టేషన్లో ఏ గ్యాస్ రిలీజ్ అవుతుందో చూద్దాం ఒకసారి. ప్లాంట్స్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, వీఆర్ వెరీ ఫెమిలియర్ అబౌట్ దట్ పాయింట్. ఎందుకంటే ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ రిలీజ్ చేయడంలో నెంబర్ 1, అంటే మెయిన్ కంట్రిబ్యూటర్స్ ఎవరంటే ఆక్సిజన్ రిలీజ్ చేయడంలో ప్లాంట్సే. మొక్కలు చెట్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఆక్సిజన్ రిలీజ్ చేయడం మెయిన్ కంట్రిబ్యూటర్స్ అవే. మోస్ట్ ఆఫ్ ద ఆక్సిజన్ వాటి నుంచి వస్తుంది మనకి. ఓకేనా, దే టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్, దేర్ బై మెయింటైన్ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్. కాబట్టి అవి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తే ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అయ్యే విధంగా చూస్తాయి అవి. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతుంది అనుకోండి, మనకి భూ వాతావరణం వేడెక్కిపోతే కనుక అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎంటర్ అవుతున్నట్టే మన క్లైమేట్లోకి. సో ఎప్పుడైతే యూవీ రేడియేషన్ ఎంటర్ అవుతుందో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ మానవుడి శరీరం మీద పడితే కనుక స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ విధంగా ప్లాంట్స్ ఏం చేస్తాయంటే మోస్ట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఆక్సిజన్ అనేది మనకు ఉపయోగపడుతుందంటే నో డౌట్, ఎందుకంటే ఆక్సిజన్ లేకుండా మనం బతకడం కష్టం. మనం ఆక్సిజన్ పీల్చుకునే బతుకుతున్నాం. కాబట్టి ఆక్సిజన్ ఇవ్వాలంటే కనుక ఎన్ని చెట్లు ఉంటే అంత ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది మీనింగ్ అది. ఓకే, forests are being depleted for many domestic and commercial purposes. This has led to an environmental imbalance, thereby giving rise to global warming. ఓకే, ఫారెస్ట్లు అన్నీ కూడా ఏంటంటే డిప్లీటెడ్ అంటే నరికివేయబడుతుంది, అంటే నాశనం చేయబడుతుంది, అంటే కొట్టివేయబడుతుంది మీనింగ్ వస్తుంది. కాబట్టి ఏ పర్పస్ అంటే డొమెస్టిక్ అండ్ కమర్షియల్ పర్పస్, అంటే ఇళ్ళు కట్టుకోవడం కానీ, లేదా పెద్ద ఫ్యాక్టరీలు నిర్మించుకోవడం కానీ, అక్కడ అడవులన్నీ నరికేసి ఆ ఏరియాలో ఫ్యాక్టరీస్ కానీ, సమ్ అపార్ట్మెంట్స్ కానీ కడుతున్నాం, లేదా ఎయిర్పోర్ట్స్ కానీ, ఇలాగ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కట్టడం వల్ల ఏమవుతుందంటే చెట్లు నరికేస్తేనే కానీ ఆ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వట్లేదు. ఎప్పుడైతే చెట్లు నరికేస్తున్నారో ఎన్విరాన్మెంట్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది కదా, ఆ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని తగ్గిపోతున్నాయి. ఎప్పుడైతే చెట్లు నరికేస్తున్నారో కార్బన్ డైఆక్సైడ్ తీసుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు, ఆక్సిజన్ ఇచ్చేవాళ్ళు కూడా తగ్గిపోతున్నట్టే కదా. సో కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే అబ్జార్బ్ చేసుకుంటుందో అది అట్మాస్ఫియర్లో ఉండిపోతుంది. అలాగే మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో ఉండిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్కి అది ఒక కారణం అవుతుంది. కాబట్టి డిఫారెస్టేషన్ అనేది గ్లోబల్ వార్మింగ్కి ఒక కారణం, వన్ ఆఫ్ ద రీజన్స్. దిస్ ఈజ్ మ్యాన్ మేడ్ రీజన్. నెక్స్ట్ వెహికల్స్ని యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ మనం తక్కువ దూరం వెళ్ళటం కూడా వెహికల్స్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ దూరం వెళ్ళటానికి కూడా బై వాక్ వెళ్ళకుండా, బై సైక్లింగ్ వెళ్ళకుండా ఏం చేస్తామంటే వెహికల్స్ని యూజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే వెహికల్ నుంచి డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, లైక్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్, ఇటువంటి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో ఆ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? లోపల ఉన్న ఫ్యూయల్ బర్న్ అవడం వల్ల. ఆ ఫ్యూయల్ బర్నింగ్ అనేది, ఆ ఫ్యూయల్ అనేది దేని ద్వారా తయారవుతుంది? ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల. ఫాజిల్ ఫ్యూయల్స్ని మండించి ఆ ఫ్యూయల్ తయారు చేస్తారు. సో ఆ ఫ్యూయల్ మండడం వల్ల మళ్ళీ కార్బన్ కంటెంట్సే రిలీజ్ అవుతాయి, లైక్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. సో వాటి వల్ల కూడా అట్మాస్ఫియర్లోని టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే CO2 బయటకు వచ్చినా ఆటోమేటిక్గా టెంపరేచర్ని పెంచుతుంది అది, అట్మాస్ఫియర్లో టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ ఫ్లోరో కార్బన్స్. ఈ ఫ్లోరో కార్బన్స్ CFCs అంట. ఇవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే మనం ఇళ్లలో ఉపయోగించి ఏసీస్, రిఫ్రిజిరేటర్స్ నుంచి రిలీజ్ అయ్యేదే CFCs. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిన సరే రిఫ్రిజిరేటర్ వెనకాల మనం హ్యాండ్ పెడితే కనుక అది వేడిగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ CFCs, ఫ్లోరో కార్బన్స్ రిలీజ్ అవ్వడం. సో ఆ గ్యాసెస్ వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ పెరుగుతుంది. ఆ క్లైమేట్ అంతా కూడా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి
ఈ సిఎఫ్సిస్ వల్ల కూడా ఏమవుతుందంటే సిఎఫ్సిస్ వన్స్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయిన తర్వాత అది ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేసే ఛాన్స్ ఉంది. విత్ ద ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్, హ్యూమన్స్ హ్యావ్ బీన్ యాడింగ్ సిఎఫ్సిస్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ విచ్ ఎఫెక్ట్స్ ద అట్మాస్ఫియర్ ఓజోన్ లేయర్. ఓకే, సో ఎక్కువ ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే సిఎఫ్సిస్ అనేది ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అయ్యి, అంటే ఆ రిఫ్రిజిరేటర్లో కూలింగ్ క్లైమేట్ క్రియేట్ అయిన తర్వాత కొన్ని గ్యాసెస్ బయటకు రిలీజ్ అవుతాయి. ఆ గ్యాసెస్ ఏంటంటే సిఎఫ్సిస్. ఆ సిఎఫ్సిస్ వల్ల ఏమవుతుందంటే ఓజోన్ లేయర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ద ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ ఎర్త్ సర్ఫేస్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ ఎమిటెడ్ బై ద సన్. ఓజోన్ లేయర్ పని ఏంటంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి ఎర్త్ సర్ఫేస్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎర్త్ మీదకి యూవీ రేస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఓజోన్ లేయర్. సో అటువంటి ఓజోన్ లేయర్ని మనం ఇళ్లలో ఉపయోగించే ఏసీస్ కానీ, రిఫ్రిజిరేటర్స్ కానీ అవి రిలీజ్ చేసే సిఎఫ్సిస్ వల్ల ఓజోన్ లేయర్ డిస్టర్బ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఓజోన్ లేయర్ డిస్టర్బ్ అవుతుందో యూవీ రేస్ అనేది మన ఎర్త్ సర్ఫేస్ మీదకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే యూవీ రేస్ వస్తాయో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ లైక్ మన స్కిన్ మీద పడితే కనుక స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా, సో ఎప్పుడైతే మనం ఈ ఎక్సెస్ అంటే ఈ రిఫ్రిజిరేటర్స్ ఏసీస్ ఎప్పుడైతే మనం ఎక్కువ ఉపయోగించేస్తామో ఎక్కువ సిఎఫ్సిస్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే ఎక్కువ సిఎఫ్సిస్ రిలీజ్ అవుతాయో ఓజోన్ లేయర్ ఎక్కువ డిప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుందో ఎక్కువ యూవీ రేస్ వాటికి, అంటే యూవీ రేస్కి దారి చూపిస్తున్నట్టే మన ఎర్త్ సర్ఫేస్ మీదకి యూవీ రేస్కి దారి చూపిస్తుంది. బికాస్ ఓజోన్ లేయర్ డిప్లీట్ అయిపోతే కనుక యూవీ రేస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకేనా, కాబట్టి మ్యాన్ మేడ్ రీజన్స్ ఏంటంటే డిఫారెస్టేషన్, వెహికల్స్ని యూజ్ చేయడం, మూడోది ఏంటంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. ఓకేనండి, నెక్స్ట్ ఇంకొక మ్యాన్ మేడ్ రీజన్స్ ఇంకో 3 ఉన్నాయి. అవి ఏంటంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో ఇండస్ట్రీస్ విపరీతంగా డెవలప్ అవడం వల్ల, with the advent of industrialization, the temperature of the earth has been increasing rapidly. The harmful emissions from the factories add to the increasing temperature of the earth. సో ఇండస్ట్రీస్ నుంచి అడ్వెంట్ అంటే చాలా ఎక్కువగా అనమాట, ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ డెవలప్ అవడం వల్ల, ఇండస్ట్రియలైజేషన్ జరగడం వల్ల వాటి నుంచి వచ్చే డేంజరస్ గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా ఎర్త్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ని పెంచేది. సో వాటి వల్ల కూడా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. ఈ ఇండస్ట్రియలైజేషన్ అనేది కూడా మ్యాన్ మేడే. సో మనిషి డెవలప్ చేసింది కాబట్టి మ్యాన్ మేడ్ రీజన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అగ్రికల్చర్. సో మన అగ్రికల్చర్లో కూడా కొన్ని రకాల డేంజరస్ గ్యాస్ రిలీజ్ అవుతాయి లైక్ మీథేన్ అనేది ఈ ఫార్మింగ్ యాక్టివిటీస్లో రిలీజ్ అవుతుందన్నమాట. సో వేరియస్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్ గ్యాస్. సో మనకి ఫార్మింగ్ అంటే కంప్లీట్గా ఇప్పుడు ఒక ప్యాడీ ఫీల్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని పోసేసిన తర్వాత మళ్ళీ దాన్ని తగలబెడతారు, అంటే ఫైర్ చేస్తారు. ఫైర్ చేసినప్పుడు ఆ ఫైర్లో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఇవి ఏంటంటే మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ఫర్దర్గా ఎర్త్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ని పెంచేవి, అంటే గ్లోబల్ వార్మింగ్కి కారణమైనవి. ఓకేనా, సో అగ్రికల్చర్ యాక్టివిటీస్ కూడా గ్లోబల్ వార్మింగ్ కారణమే. నెక్స్ట్ ఓవర్ పొల్యూషన్. సో ఈ ఓవర్ పొల్యూషన్ అనేది కూడా గ్లోబల్ వార్మింగ్కి కారణమే. ఎందుకంటే ఎంతమంది ఎక్కువ పీపుల్ ఉంటే కనుక అంత బ్రీతింగ్ ప్రాసెస్ పెరుగుతుంది కదా, అంటే గాలి పీల్చడం వదలడం. సో మనం వదిలినప్పుడు CO2 బయటకు వస్తుంది. మనం పీల్చేది ఆక్సిజన్, బయటకు బ్రీత్ అవుట్ చేసేది ఏంటంటే CO2. ఎంతమంది పీపుల్ పెరిగితే అంత CO2 కంటెంట్ పెరుగుతున్నట్టు మీనింగ్ వస్తుంది. కాబట్టి ఓవర్ పొల్యూషన్ వల్ల కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరిగి ఆటోమేటిక్గా ఎర్త్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్, అంటే ఓవరాల్గా యావరేజ్ టెంపరేచర్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఓకేనండి, నెక్స్ట్ న్యాచురల్ కాజెస్. ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్గా మ్యాన్ మేడ్ రీజన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అవ్వడం, న్యాచురల్గా కూడా గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అవుతుంది. అవి ఏంటంటే వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు, వాటర్ వేపర్ అనేది న్యాచురల్, అది దానివల్ల కూడా ఫారెస్ట్ బ్లేజెస్ అంటే కనుక అడవులు తగలబట్టడం అని మీనింగ్ వస్తుంది. ఓకేనా, వాల్కనోస్గా ఎరప్ట్ అయినప్పుడు, అంటే బ్రేక్ అయినప్పుడు, అగ్నిపర్వతాలు బ్రేక్ అయినప్పుడు దాని నుంచి చాలా ఎక్కువ బూడిది పొగ లాంటిది బయటకు వస్తుంది. ఆ బూడిది పొగలో ఆ బూడిది కానీ, ఆ యాష్ కానీ, ఆ స్మోక్ కానీ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయితే కనుక అట్మాస్ఫియర్ అంతని కూడా పొల్యూట్ చేసేస్తుంది. ఐ మీన్ అగ్నిపర్వతం బ్రేక్ అయినప్పుడు రిలీజ్ అయ్యే హీట్ కంటెంట్ అంతా కూడా అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుంది. ఆ విధంగా కూడా ఎర్త్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ వాటర్ వేపర్. సో వాటర్ వేపర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఆల్రెడీ లిస్ట్లో చూపించాను కదా, వాటర్ వేపర్ అనేది కూడా గ్రీన్ హౌస్ గ్యాసే. Due to the increase in the Earth's temperature, more water gets evaporated from the water bodies and stays in the atmosphere, adding to global warming. Okay, ఎర్త్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుందంటే, ఈ వాల్కనోస్ ఎరప్ట్ అవ్వడం వల్ల ఎర్త్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుందంటే, ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న వాటర్ బాడీస్ అన్నీ కూడా
వేడెక్కడం మొదలు పడుతుంది. ఎర్త్ సర్ఫేస్ టెంపరేచర్ పెరిగిందని మీనింగ్ ఏంటంటే వాటర్ వేడెక్కడం ఎప్పుడైతే వేడెక్కడం మొదలు పడుతుందో ఆ వేడెక్కిన వాటర్ వేపర్స్ని రిలీజ్ చేస్తుంది, నథింగ్ బట్ వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్ కూడా ఫర్దర్గా ఇంకా ఎర్త్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ని పెంచేది. ఓకేనండి. నెక్స్ట్ ఫారెస్ట్ బ్లేజెస్ అంటే అడవులు తగలబడటానికి మీనింగ్ వస్తుంది. ఫారెస్ట్ బ్లేజెస్ ఆర్ ఫారెస్ట్ ఫైర్స్ ఎమిట్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ స్మోక్. సో ఎప్పుడైతే అడవులు తగలబడుతున్నాయో ఆ అడవులు తగలబడినప్పుడు వచ్చిన స్మోక్లో ఎక్కువ కార్బన్ కంటెంట్ ఉంటుంది. దీస్ గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ అండ్ ఇంక్రీజ్ ద ఎర్త్స్ టెంపరేచర్ రిజల్టింగ్ ఇన్ గ్లోబల్ వార్మింగ్. ఓకేనండి. ఈ గ్యాసెస్ అన్ని కార్బన్ కంటెంట్ గ్యాసెస్ అన్నీ కూడా అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ పెంచే కారణాలు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనండి. ఇవి న్యాచురల్ కాజెస్. మ్యాన్మేడ్ రీజన్స్ ఒకటి, ఇవి మ్యాన్మేడ్ రీజన్ డిఫారెస్టేషన్, యూజ్ ఆఫ్ వెహికల్స్, క్లోరోఫ్లోరోకార్బన్స్, నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, ఓవర్ పొల్యూషన్, ఇవి మ్యాన్మేడ్ రీజన్స్. న్యాచురల్ కాజెస్ ఏంటంటే వాల్కనోస్, వాటర్ వేపర్, ఫారెస్ట్ బ్లేజెస్. ఓకేనండి. సో నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో సింపుల్ పాయింట్స్ ఇవి. గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అయితే కనుక ఎఫెక్ట్స్ ఏంటి? సో ఏ రకమైన ఎఫెక్ట్స్ ఉంటాయి? ఒకటి ఫస్ట్ ఏంటంటే అట్మాస్ఫియర్, ఓషన్స్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. అవి అట్మాస్ఫియర్ అంతా కూడా వేడెక్కిపోతుంది అండ్ సముద్రాలు కూడా వేడెక్కేస్తాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల. సెకండ్ది ఏంటంటే సీ లెవెల్ పెరుగుతుంది, రైజింగ్ సీ లెవెల్ పెరిగితే కనుక కోస్టల్ ఏరియాలో ఉండే వాళ్ళకి ప్రమాదం. నెక్స్ట్ ఏంటంటే చేంజింగ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్. సో వర్షాభావ పరిస్థితులు ఆ ప్యాటర్న్ మారిపోతూ ఉంటుంది. అంటే మనకి వర్షాకాలంలో వర్షాలు పడకపోవడం, సో సీజనల్ చేంజెస్ వచ్చేస్తుంటాయి, రెయిన్ఫాల్ ప్యాటర్న్లో చేంజెస్ వచ్చేస్తుంటాయి. అంటే వర్షాకాలంలో సరిగ్గా వర్షం పడకపోవడం లేదా సమ్మర్లో వర్షాలు పడటం, ఇటువంటి చేంజెస్ వచ్చేస్తాయి, ప్యాటర్న్ మారిపోతుంటుంది. ఎక్స్పెన్షన్ ఆఫ్ డీసైడ్స్ ఇన్ సబ్ రీజన్, అక్కడ వర్డ్ మిస్ అయింది. ఎక్స్పెన్షన్ ఆఫ్ డీసైడ్స్ ఇన్ సబ్ ట్రోపికల్ అంటే మీనింగ్ ఏంటి? ఉష్ణమండల దేశాలు లైక్ గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఉష్ణమండల దేశాలు. వాటిలో డీసైడ్స్ ఎక్కువ ఉంటాయి, వాటి ఎక్స్పాన్షన్ పెరుగుతుంది. ఆ డీసైడ్స్ యొక్క ఎక్స్పాన్షన్ ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటే ఎడారి ప్రాంతం విస్తరణ పెరుగుతుంది అన్నమాట. సో మోర్ ఫ్లడింగ్ ఇన్ కోస్టల్ ఏరియాస్, సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ వరదలు వచ్చే ఛాన్సెస్ ఉంది. మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ క్యాప్స్, ధ్రువ ప్రాంతంలో ఉన్న ఐస్ అనేది కరగడం మొదలుపెడుతుంది. మెల్టింగ్ అంటే ధ్రువ ప్రాంత ఐస్, హిమాలయాలు కానీ ఏదైనా కానీ అవి కరిగిపోవడం మొదలవుతాయి. ఎప్పుడైతే అవి కరుగుతాయో సముద్రం ఓషన్ యొక్క లెవెల్ పెరిగిపోతుంది. ఆ వాటర్ అంతా కూడా సముద్రంలో కలుస్తుంది, ఓషన్ యొక్క లెవెల్ పెరుగుతుంది. ఓషన్ యొక్క లెవెల్ పెరిగితే కనుక ఫర్దర్గా ఆ కోస్టల్ ఏరియాలో ఉండే వాళ్ళకి చాలా ప్రమాదం ఉంటుంది ఓషన్ లెవెల్ పెరిగితే కనుక. ఓకేనా. మెల్టింగ్ ఆఫ్ గ్లేజియర్స్ అంటే హిమానీ నదాలు అంటారు. అంటే సంవత్సరంలో చాలా వరకు గడ్డకట్టి ఉండే నదులు ఉంటాయి, మంచు రూపంలో ఉండే నదులు ఉంటాయి, గడ్డకట్టి ఉండే, అవి కరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో మోర్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే లైక్ ఈ తుఫాన్లు కానీ వరదలు కానీ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకి. ఓకే. ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే సముద్రం అనేది ఎక్కువ ఎసిడిఫికేషన్ అయిపోతుంది. సముద్రంలో ఎక్కువ యాసిడ్ కంటెంట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే యాసిడ్ కంటెంట్ పెరుగుతుందో ఆ సముద్రంలో జీవించే జీవులు ఎక్స్టింక్ట్ రీజన్లోకి వెళ్ళిపోతున్నట్టే, అంటే ప్రమాదంలో పడుతున్నట్టే. ఓకేనండి. నెక్స్ట్ ఎక్స్టింక్షన్ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్ స్పీసెస్. సో అంతరించిపోవడం. ఎక్స్టెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే అంతరించిపోవడం. యానిమల్స్ కానీ ప్లాంట్ స్పీసెస్ కానీ అంతరించిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఎఫెక్ట్స్ గ్లోబల్ వార్మింగ్. ఓకేనండి. నెక్స్ట్ కంట్రోలింగ్ మెథడ్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే సింపుల్ పాయింట్స్. ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్స్ని ఉపయోగించడం వల్ల, ఈకో ఫ్రెండ్లీ అంటే కనుక క్లైమేట్కి, అట్మాస్ఫియర్కి ఎటువంటి హాని కలిగించని ఫ్యూయల్స్ ఉపయోగించడం వల్ల, లైక్ సిఎన్జి అండ్ ఎల్పిజి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండ్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఇటువంటి గ్యాసెస్ని ఉపయోగించి వెహికల్స్ని రన్ చేస్తే కనుక అవి వాటి నుంచి ఎటువంటి డేంజరస్ గ్యాస్ రిలీజ్ అవ్వవు. ఒకవేళ రిలీజ్ అయినా కానీ అవి అంత ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల క్రియేట్ అయిన ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి రిలీజ్ అవుతున్న గ్యాసెస్ కన్నా డేంజరస్ కాదు. ఓకేనా. నెక్స్ట్ ఎక్కువ మొక్కలు నాటడం, ప్లాంటింగ్ మోర్ అండ్ మోర్ ట్రీస్. ఓకేనా. నెక్స్ట్ యూజ్ ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేసి మనం ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేస్తున్నాం కదా, అది కాకుండా వాటికి ఆల్టర్నేటివ్ మెథడ్స్ని యూజ్ చేయాలి. సో ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటనేది లాస్ట్ పాయింట్లో ఉంచుకోండి. నెక్స్ట్ స్టాప్ యూజింగ్ ప్రొడక్ట్స్ విచ్ రిలీజెస్ సిఎఫ్సి టు గ్లోబల్ వార్మింగ్ అండ్ ఓజోన్ డిప్లీషన్. సో సిఎఫ్సిస్ రిలీజ్ చేసే ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం తగ్గించాలి. సో ఆపేయడం అంటే కుదరదు, కష్టం అది. సిఎఫ్సిస్ని రిలీజ్ చేసే ప్రొడక్ట్స్ అంటే లైక్ ఎయిర్ కండిషనర్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి వాటిని యూజ్ అనేది తగ్గించాలి, వాటి యూజ్ తగ్గించడం. ఓకే. నెక్స్ట్
యూజ్ సిఎన్జి ఇన్స్టెడ్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఉపయోగించమంటున్నారు, పెట్రోల్ డీజిల్ వాటికి బదులు సిఎన్జిని ఉపయోగించమంటున్నారు. నెక్స్ట్, స్టార్ట్ సైక్లింగ్ అండ్ వాకింగ్ టు షార్ట్ డిస్టెన్సెస్. సో తక్కువ దూరాలకి వెహికల్స్ తీసుకుని వెళ్ళకుండా వాకింగ్ కానీ బైసికల్ ద్వారా వెళ్తే ఎంతో కొంత గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుందని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, రీఫారెస్టేషన్ రిప్లేసెస్ మ్యాక్సిమం కార్బన్ డైఆక్సైడ్ బై ఆక్సిజన్. సో రీఫారెస్టేషన్ అంటే అడవులను నరకకుండా తిరిగి మొక్కలు పెంచి అంటే అడవుల్ని సేవ్ చేయడం వల్ల, నరకకుండా సేవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ తగ్గించి ఆక్సిజన్ కంటెంట్ పెంచుకోవచ్చు అంటున్నాం. నెక్స్ట్, ప్రివెంటింగ్ డిఫారెస్టేషన్, అడవుల నరికివేతని అడ్డుకోవడం. నెక్స్ట్, డెవలపింగ్ రిన్యూవల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అండ్ వేవ్ ఎనర్జీ మే రిడ్యూస్ గ్లోబల్ వార్మింగ్. రైట్. థర్డ్ పాయింట్లో చెప్పిన ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనే వాటికి ఎగ్జాంపుల్స్ ఇవే. రెన్యూవల్ ఎనర్జీ సోర్సెస్ని ఉపయోగించాలి, అంటే పునరుత్పత్తి అయ్యే ఎనర్జీ సోర్సెస్. అదేవిధంగా అట్మాస్ఫియర్కి ఎటువంటి హాని కలిగించిన ఎనర్జీ సోర్సెస్ని ఉపయోగించాలి, లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, వేవ్ ఎనర్జీ. ఇటువంటి వాటిని ఉపయోగిస్తే కనుక గ్లోబల్ వార్మింగ్ తగ్గించవచ్చు. ఓకేనండి. సో దీస్ ఆర్ ద కంట్రోలింగ్ మెథడ్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో టోటల్గా 9 పాయింట్స్ ఉన్నాయి, అండ్ ఈజీ పాయింట్స్ అన్నీ కూడా, అండ్ ఈజీ టాపిక్ ఆల్సో, అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నవ్ డేస్. గ్లోబల్ వార్మింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఒకసారి మళ్ళీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.